నమస్కారం, ఏపీ 10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం పేదలకు అందకుండా దుర్వినియోగం అవుతున్నాయని నెల్లూరు జిల్లా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి అన్నారు. ఈ మేరకు సోమవారం నాడు కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు ఎస్ మల్లి వినతి పత్రాన్ని అందజేసి రేషన్ మాఫియాపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ మల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు బడాబాబులు ప్రజల వద్ద నుంచి తక్కువ ధర కొనుగోలు చేసి వాటిని విదేశాలకు తరలిస్తూ కోట్లు సంపాదించుకుంటున్నారని మండిపడ్డారు. ఈ మాఫియాకు కొందరు బడాబాబులు హస్తంతో కార్లపై పోలీస్ స్టిక్కర్లు వేసుకొని రేషన్ బియ్యం లారీలను తరలిస్తున్నారన్నారు. రెవెన్యూ యంత్రాంగం, సివిల్ సప్లై అధికారులు మిలాఖతే రేషన్ మాఫియాకు సహకరిస్తున్నారని తెలిపారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ బియ్యం రవాణా గురించి చెప్పాము సార్. అయ్యా, పేదల బియ్యం నోళ్లు కొడుతూ ఉన్నారు. ఇక్కడ లారీలు ఒక మండలానికి 3 లారీలు లెక్కన తీసుకెళ్తున్నారు. ఆ తీసుకునే బియ్యం కూడా ప్రభుత్వ బియ్యం అని చెప్పి దానికి ఫ్లెక్సీ కట్టుకుంటున్నారు. దాని ముందు పోలీసు స్టిక్కర్ ఒకటి తీసుకొని ఇది పోలీసు వాళ్ళు వ్యాన్ అని చెప్పి వాళ్ళు భయభ్రాంతులు చేస్తున్నారు. చూసేవాళ్ళు కూడా ఇది చెయ్యెత్తితే పట్టుకుంటే పేద ప్రజలు ఎవడన్నా పట్టుకుంటే కూడా ఇది ఆ బియ్యం ప్రభుత్వ బియ్యం మీరు ఊరు పట్టుకోవటానికి అని చెప్పి బెదిరించి దాదాపు బోర్డర్ దాటిన దాకా పోలీసు వాహనాల్లో తీసుకుపోతున్నారు సార్. పోలీసు వాహనం కాదు అది, కానీ స్టిక్కర్ అతిస్తున్నారు సార్. ఆ స్టిక్కర్ తీసుకునే విషయాలు కూడా ఇప్పుడు చాలా కఠినంగా వ్యవహరించాలి. చట్టం అనేది చాలా పేదవాళ్ళకి మాత్రం ఒక చట్టము, బియ్యం రవాణా చేసేవాడికి ఒక చట్టము, ఎర్ర సందనం చేసేవాడికి ఒక చట్టము, దొంగ పనులు చేసేవాడికి ఒక చట్టం కాదు సార్. అందరికీ ఒక చట్టం ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు అధికార పార్టీ ఉండొచ్చు, ఎవరైనా సరే అధికార పార్టీ ఇప్పుడు పెద్ద కోట్లాధిపతుల వాళ్ళు ఇప్పుడు బియ్యం లారీ పట్టుకోగానే అధికార పార్టీ నాయకుడి గారికి వెళ్తారు, అది వాళ్ళ ఫోన్ కొడతారు, మీరు చూసి పోండి అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి చేస్తారు. ఆ విధంగా చేయబట్టే కదా ఈ సివిల్ సప్లై డీటీలు డిప్యూటీ తహసీల్దార్లు ఈ విధంగా వీళ్ళకి మిలాఖత్ అయిపోయి వీళ్ళే రవాణా చేసి అన్ని మార్గాలు చూపిస్తుంది. వీరు అదే చెప్పాము సార్కి, ఆర్డీఓ సార్కి, వీళ్ళే సార్ వీళ్ళు ప్రధానంగా ఈ రెవెన్యూ వ్యవస్థ మీద ఈ రెవెన్యూ డీటీలు వాళ్ళు సివిల్ సప్లై వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉంటున్నాయి. వీళ్ళే రవాణా చేసేదానికి మార్గం సుగమం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ మీద చట్టం తీసుకోవాలి సార్. అది ఒకటి. ఎర్రచందనం ఏ విధంగా పట్టుకుంటామో ఆ లారీలు ఏ విధంగా మనం సీజ్ చేస్తామో, సీజ్ చేసి అది కోర్టుకు పెడతామో ఆ విధంగా లారీలను కూడా పెట్టాలి. చిన్న కేసు ఒకటి, కనీసం 41 నోటీస్ ఇచ్చే కేసు కూడా కాకుండా 661A కేసు అని ఒకటి పెడుతున్నారు, సివిల్ సప్లై కేసు. అది చాలా దారుణం. మళ్ళీ ఆయన ఈ బియ్యము ఈ రవాణా ఇది మన సివిల్ సప్లై ఇది కాదు అని ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి మళ్ళీ బియ్యం తీసుకెళ్తుండ్రు, లారీ తీసుకెళ్తుండ్రు, ఆఖరాకి అందరినీ తీసుకెళ్ళి ఇదే తప్పుడు కేసులు పెడుతుండ్రు రామేందని చెప్పి ఈ మిల్లర్స్ అందరూ కూడా చేస్తుండ్రు. అది ఒక సర్కిలింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. పేదోడు నోళ్ళు కొట్టడంలో ప్రధాన పాత్ర వహిస్తుండ్రు, కోట్లు సంపాదిస్తుండ్రు. ఆ కోట్లు సంపాదించింది రియల్ ఎస్టేట్లో పెడుతుండ్రు. ఒక్కొక్కడు భోగుల మండలం చూడండి 150 ఎకరాలు ఎవరు తక్కువ లేదు. ఒక్కొక్కరు దాని మీద డబ్బులు పెడతా ఉన్నారు. డబ్బులు పెట్టేది ఈ భూములు ఆక్రమించుకునేది, మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ కూడా ఆక్రమించుకుంటే దిక్కు లేదు. తవ్వేస్తే మనం ఏ ఊరికి చెప్పుకోవాలా అంటే వాళ్ళకే దిక్కు లేదు. ఇంకా మా దళితుడు సార్, సామాన్య దళితుడికి యానాదోడికి చెప్పుకుంటే ఏం ప్రయోజనం సార్ అధికారులకి? ఈ విధంగా కొత్త ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఎంతో ఆశతో ఉన్నాం. కొత్త ప్రభుత్వం కూడా ఈ కొత్త వాళ్ళు కూడా పాత వాళ్ళతో మిలాఖత్ అయిపోయారు. పాత మిలాఖత్ అయిపోయి మొత్తం కూడా బియ్యం దోపిడీ చేస్తున్నారు. ఇది అన్యాయం సార్, దుర్మార్గము. ఇది మాత్రం కఠినంగా చట్టాలు ఎర్రచందనం ఏ విధంగా ఉపయోగిస్తున్నారు చట్టాన్ని ఆ విధంగా సీజ్ చేయాలా, మొత్తం లారీలు సీజ్ చేయాలా. ఈ పోలీస్ స్టిక్కర్లు పెట్టుకొని తిరుగుతుండ్రే అది కూడా సీజ్ చేసి ఇంక జీవితంలో ఆ బండి రాకూడదు. ఆ విధంగా చేస్తేనే మనకి చట్టం కఠినంగా వ్యవహరిస్తే పేదోడికి బియ్యం ఇంట్లో ఉంటాయి, లేకుంటే ఈ గద్దలు దనుకోబోతాయి. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.